1 వీక్ పాటు నిలవ ఉండే క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి, బటర్, ఆయిల్ మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. ఇది మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత 1 కప్ క్యారెట్ కూర యాడ్ చేసుకోండి. ఇది ఒక్కసారి అంతా మిక్స్ చేసుకొని ఇందులోనే ఈ నెయ్యిలోనే ఇలా మగ్గించుకోండి. మంచిగా క్యారెట్ కూర అంతా కుక్ అయిపోయేదాకా, దగ్గర అయ్యేదాకా కుక్ చేసుకోండి. మొత్తం ఇలా కొంచెం దగ్గర అయ్యాక మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మీడియంలో మాత్రమే పెట్టుకోండి, లేకపోతే మాడిపోతుంది. సో అప్పుడప్పుడు కొంచెం కలుపుకుంటూ కుక్ చేసుకోండి. క్యారెట్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. 1 కప్ క్యారెట్ కొంచెం కుక్ అయ్యాక దగ్గర అయిపోతుంది. సో హాఫ్ కప్ అయిపోతుంది కాబట్టి చూసుకొని మీ తీపి బట్టి యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయి దగ్గర అయ్యేదాకా కుక్ చేసుకోండి. ఇలాగే షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయి దగ్గర అయిపోయింది. ఈ టైంలో 1/4 కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ ప్లేస్లో కోవా కానీ లేకపోతే మీ కండెన్స్డ్ మిల్క్ కానీ, మిల్క్ పౌడర్ కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. సో మిల్క్తో సంబంధించిన ఫ్లేవర్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇలా మిల్క్ దగ్గర అయ్యేదాకా కుక్ చేసుకోండి. ఇలా కుక్ అవుతున్న టైంలో 1 స్పూన్ రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. సో ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని దగ్గర అయ్యేదాకా కుక్ చేసుకోండి. మొత్తం హల్వా అంతా దగ్గర అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. క్యారెట్ హల్వా రెడీ అండి, సర్వ్ చేసుకోండి. ఇది 1 వీక్ పాటు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం టైట్గా మూత పెట్టుకొని 1 వీక్ స్టోర్ చేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. సొరకాయలు సాధారణంగా ఎవ్వరూ తినరు. ఇలా స్వీట్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక సొరకాయ తీసుకొని ఇలా మొత్తం గ్రేట్ చేసుకోండి. సొరకాయని ఈ వైట్ ఉన్న పార్ట్ ఉంటుంది కదా, మధ్యలో ఉన్న సీడ్స్ పార్ట్, ఇది పక్కకు పెట్టేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ మధ్య మధ్యలో యాడ్ చేసుకోవాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇవి రోస్ట్ చేసుకోండి కొంచెం ఎర్రగా అయ్యేదాకా. ఇలా ఎర్రగా అయ్యేదాకా రోస్ట్ చేసుకొని పక్కకు తీసుకోండి. అదే ప్యాన్లో మనం కోరుకున్న సొరకాయ పేస్ట్ యాడ్ చేసుకోండి. 1 కప్ వచ్చింది. ఆ నెయ్యిలోనే కొంచెం సేపు మగ్గించుకోండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు. సొరకాయ కూర అంతా మగ్గిపోయింది ఒక 5 మినిట్స్. ఇందులో ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్తో ఈ సొరకాయ కూర అంతా బాగా కుక్ చేసుకోండి. మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. కూర అంతా బాగా కుక్ అయ్యి దగ్గర పడేంత వరకు. ఇదిగోండి, పాలంతా ఇంకిపోయి సొరకాయ కూర అంతా మెత్తగా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన టైంలో హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని షుగర్ అంతా కరిగిపోయి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఇలాగే ఇదిగోండి, షుగర్ మెల్ట్ అయిపోతుంది. షుగర్ కూడా మెల్ట్ అయిపోయి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి కుక్ అవుతున్న టైంలో పాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్. ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మీరు కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. కోవా లేని వాళ్ళు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిల్క్ పౌడర్ అంతా మిక్స్ చేసుకొని ఎక్కడ లంప్స్ లేకుండా ఇది ఒక్కసారి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. ఇంకా
ఇలా కుక్ అవుతున్న టైంలో గ్రీన్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, నచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇదిగోండి హల్వా అంతా కుక్ అయిపోయింది. ఇలా దగ్గర అయిపోయిన టైంలో 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇదిగోండి మొత్తం హల్వా అంతా రెడీ అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్నవి ఒక్కసారి మిక్స్ చేసుకొని హల్వా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఇలా సర్వ్ చేసేసుకోండి. హెల్దీ అండ్ టేస్టీ సొరకాయ హల్వా రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి హెల్దీగా స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా చేయండి, ఖచ్చితంగా తింటారు వాళ్ళు కూడా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కేసర్ పర్ఫెక్ట్గా సిల్కీగా నోట్లో వెయ్యగానే కరిగిపోయేటట్టుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. 1/2 కప్ గోధుమ రవ్వ, ఇది దోరగా ఫ్రై చేసుకోండి. సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. ఇదిగోండి ఫ్రై అయిపోయింది. ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది. ఫ్రై అయ్యాక 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. 1/2 కప్ రవ్వకి 1 కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ఫుల్ కప్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా దగ్గర పడేదాకా కుక్ చేసుకోండి. ఇలా మొత్తం దగ్గర అయిపోయిన తర్వాత 1/2 కప్ రవ్వకి 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ అంతా డిజాల్వ్ అయ్యి అది కూడా మొత్తం దగ్గర అయిపోయేదాకా కుక్ చేసుకోండి. ఇలా కుక్ అవుతున్న టైంలో 1 స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఈ మన వాటర్ యాడ్ చేసుకున్న ప్లేస్ లో మీరు మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే మిల్క్ కంటే వాటర్ యాడ్ చేసుకుంటే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లోనైనా. మిల్క్ యాడ్ చేసుకుంటే 2 డేస్ మించి ఎక్కువ ఉండదు. మిల్క్ కావాలనుకున్న వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకోండి, వాటర్తో కావాలనుకున్న వాళ్ళు వాటర్తో చేసుకోండి. వాటర్ మరిగించి రవ్వ వేయడం వల్ల దగ్గర అయిపోయి తర్వాత మనం చల్లారిపోయిన తర్వాత గట్టిగా అయిపోతుంది. సో ఇలా చేసుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది చల్లగా అయిపోయినా సరే. ఇలా దగ్గర అవుతున్న టైంలో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. సాఫ్రాన్ వాటర్ ఉన్న వాళ్ళు సాఫ్రాన్ వాటర్ యూజ్ చేయొచ్చు. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఇలా లూజ్ గా ఉన్న టైంలోనే మీరు దించేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని దించేసుకోండి. ఇలా లూజ్ గా ఉన్నప్పుడు దించుకుంటే చల్లారిన తర్వాత కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, గట్టిగా అవ్వకుండా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు దించేసుకోండి. కేసర్ రెడీ అండి, సర్వ్ చేసుకోండి. చాలా స్మూత్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. హెల్దీ అండ్ టేస్టీ బీట్రూట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఇందులో ఫ్రై చేసుకోండి. ఇలా డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఇందులో 2 కప్స్ బీట్రూట్ ఇలా కోరుకొని యాడ్ చేసుకోండి. నెయ్యిలోని ఇది ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి బీట్రూట్ మొత్తాన్ని. ఇలా ఒక 2 మినిట్స్ ఇందులోనే ఫ్రై చేసుకోండి. ఇందులో పచ్చి వాసన ఉంటుంది కాబట్టి బాగా కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకోవాలి. తొందరగా మిల్క్ యాడ్ చేసుకోకుండా ఇది కొంచెం ఒక మీడియం కుక్ అయ్యేదాకా ఇలాగే కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత 2 కప్స్ బీట్రూట్కి 1 కప్ ఫుల్గా మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ మిల్క్ వల్ల బీట్రూట్ చాలా సాఫ్ట్గా అవుతుంది ఉడికే కొద్దీ. అండ్ ఇందులో పచ్చి వాసన పోతుంది. ఇందులో కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి బీట్రూట్ ఆ పచ్చి వాసన వగరు పోయేదాకా ఇలాగే ఇందులో కుక్ చేసుకోండి. మిల్క్ ప్లేస్లో కోవా, కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ వాటికంటే కూడా మనం మిల్క్ తీసుకుంటే బీట్రూట్లో ఉన్న వగరు పోతుంది. సో మిల్క్తోనే ఒకసారి చేసి చూడండి, మంచి టేస్టీగా వస్తుంది. ఇది ఇలాగే దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి. మొత్తం బీట్రూట్ అంతా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా కలుపుకుంటూ మాత్రమే కుక్ చేసుకోండి, లేకపోతే పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఉండిపోతుంది. ఇలా మిల్క్ మొత్తం అబ్జర్వ్ అయిపోయిన తర్వాత 1/2 కప్ షుగర్ యాడ్ చేసుకోండి.
షుగర్ కూడా మొత్తం డిజాల్వ్ అయిపోయి బాగా దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ కూడా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. మిల్క్తో 10 మినిట్స్ వరకు పడుతుంది, మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా షుగర్ మొత్తం డిజాల్వ్ అయిపోయి దగ్గర పడేదాకా కుక్ చేసుకోండి. షుగర్ డిజాల్వ్ అయి ఇలా దగ్గర అవుతున్న టైంలో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇంకొక 2 మినిట్స్లో ఇది మొత్తం దగ్గర అయిపోతుంది. ఇది మొత్తం ప్రొసీజర్ అంతా మీడియంలో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి. అప్పుడు ఈ షుగర్ మెల్ట్ అయ్యి తీగ పాకం వచ్చేస్తుంది ఇందులోనే. అలా అయితే మనకు 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుంది. సో ఫ్రెష్గానే ఉంటుంది ఇలా తీగ పాకం ఇందులోనే రావడం వల్ల. సో మీడియంలో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోండి. ఇలాగా హల్వా మొత్తం దగ్గర పడిపోయింది. ఈ టైంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ హెల్దీ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. గోధుమ రవ్వ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీ, చాలా సాఫ్ట్గా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఈ నవరాత్రుల్లో ట్రై చేయండి. ఇంట్లో ఎలాంటి పూజకైనా ప్రసాదంగా సమర్పించవచ్చు. అలాగే పిల్లలకి అప్పుడప్పుడు స్వీట్ తినాలంటే ఇన్స్టెంట్గా బెల్లంతో ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి. కాజు, బాదం, కిస్మిస్ అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం ఎర్రగా అయ్యేదాకా. ఇదిగోండి ఇలా ఎర్రగా అవ్వగానే ఇవన్నీ పక్కకు తీసేసుకోండి. ఇంకొక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. 1 కప్ దొడ్డుగా ఉన్న గోధుమ రవ్వ తీసుకోండి. 1 కప్. ఇది కాస్త ఎర్రగా అయ్యేదాకా కొంచెం ఫ్రై చేసుకోండి ఇదే నెయ్యిలో. ఇదిగోండి ఇలా కొంచెం రవ్వ ఎర్రగా అవ్వగానే ఇంకా వాటర్ యాడ్ చేసుకోండి. 1 కప్ రవ్వకి 5 కప్స్ వాటర్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా ఒక 5 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి. రవ్వని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. మీడియంలో పెట్టుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోండి. 15 మినిట్స్ అయిందని మొత్తం దగ్గర పడిపోయింది చూడండి. ఇప్పుడు ఒక్కసారి చూసుకోండి రవ్వని. మెత్తగా ఉడికిపోయింది. ఇలా దగ్గర పడినప్పుడు 1 కప్ బెల్లం తీసుకోండి. 1 కప్ తురిమిన బెల్లం, 1/2 కప్పు షుగర్ తీసుకోండి. ఇప్పుడు మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకోండి. బెల్లం మొత్తం కరిగి దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇదిగోండి బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు 2 ఇలాచీ వేసుకోండి. ఇప్పుడు అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇదిగోండి ఇలా వాటరీగా ఉంది. సో ఇదంతా దగ్గర పడాలి. కొంచెం మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి స్టవ్ అనేది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇదంతా దగ్గర పడేంత వరకు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా కుక్ అవుతున్న టైంలో ఒక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ వరకు గీ పడుతుంది. మెల్లిమెల్లిగా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. అప్పుడు మనకి సిల్కీగా వస్తుంది హల్వా అనేది. ఇంకొక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోండి. ఇంకొక 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇంకంతా ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. రెడీ అయిపోతుంది. ఇంకా ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ గీ పడుతుంది. అప్పుడే మనకి హల్వా అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. నోట్లో వెయ్యగానే కరిగిపోయేటట్టుగా వస్తుంది. హల్వా రెడీ అయిపోయిందండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి.
దొడ్డు రవ్వ హల్వా ఎలా చేసుకోవాలో చూసారు కదా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ నవరాత్రుల్లో చిన్న చిన్న పూజలు అవుతున్నప్పుడు ఇంట్లోనే చాలా ఇన్స్టెంట్గా తొందరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. టేస్టీగా సాఫ్ట్గా ఉండే బందర్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి, కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకొని మీ దగ్గర ఏదైనా చున్నీ ఉంటే తీసుకోండి. చున్నీకి చాలా చిన్న హోల్స్ ఉంటుంది, అస్సలు ఆ హోల్ అనేది కనిపించదు మనకి. సో అందుకనే చున్నీ తీసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు చున్నీతో అయితే కనుక. మీరు ముద్ద కలిపి పెట్టి దాన్ని మళ్ళీ నానబెట్టి దాని నుంచి మనం పిండిని వడకట్టుకునే కంటే ఇలా చున్నీ కట్టుకొని దీని నుంచి జల్లించుకుంటే కనుక ఆ ప్యూర్గా ఉన్న పిండి అనేది కిందికి వచ్చేస్తుంది. 3/4 కప్ వీట్ ఫ్లోర్, 3/4 కప్ అండి ఇది గోధుమ పిండి. కొంచెం కొంచెంగా వేసుకొని జల్లించుకోండి. ఇలా చెయ్యితో అనుకుంటే కనుక ప్యూర్గా ఫ్లోర్ అంతా కిందికి వెళ్తుంది, మిగిలిందంతా పైన ఉండిపోతుంది. ఇదిగోండి ఇలా కొంచెం మిగులుతుంది. ఇది చాలా ఎర్రగా ఉంటుంది చూడండి. ఇది డస్ట్ అన్నమాట, దాని మీద ఉన్న చెత్త అంతా వచ్చేస్తుంది ఇలా పైకి. ఇలా మిగిలిన ఫ్లోర్ని కూడా ఇలాగే జల్లించుకోండి. చూడండి మొత్తం జల్లించుకున్న పిండి ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్లోర్ వేసుకున్నాను. మీకు కలర్ తేడా అర్థమైపోతుంది కదా, ఇది ఏ కలర్లో ఉందో. సో ఇలాంటి కలర్ ఉన్నదంతా పైన ఉండిపోతుంది. 3/4 కప్ పిండి జల్లించుకున్నాను. ఇలా 1/4 కప్పు చెత్త అంతా పైనే ఉండిపోతుంది. ఇది కొంచెం మీకు తడుముతుంటే కనుక రవ్వ రవ్వలాగా తగులుతుంది. ఇదిగోండి ఈ సన్న రవ్వ కంటే ఇంకా సన్నగా ఉండే రవ్వలాగా తగులుతుంది. సో ఇదంతా తీసేసి పక్కకు పెట్టేసుకోండి. ఇదిగోండి జల్లించుకున్నది ఎంత మెత్తగా ఉందో. మీరు ఆ పైన ఉన్న పౌడర్ కింద ఉన్న పౌడర్ ముట్టుకుంటే కనుక మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇది పౌడర్ లాగా ఉంటుంది, చాలా మెత్తగా వస్తుంది. ఈ ఫ్లోర్ని ఒక 1/2 కప్ తీసుకోండి. కరెక్ట్గా ఒక 1/2 కప్ ఒక బౌల్ తీసుకొని మనం తీసుకున్న 1/2 కప్ పిండిని తీసుకోండి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్. ఇది నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు, ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. కొంచెం లూజ్గా బ్యాటర్ టైప్లో మిక్స్ చేసుకోండి. లంప్స్ లేకుండా చాలా నీట్గా కలుపుకోండి. ఒక 1 కప్ వాటర్ వరకు పడుతుంది. ఇదంతా ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకోండి లంప్స్ లేకుండా. ఇదిగోండి ఇలా కలుపుకోండి, ఎక్కడ ఇంత కూడా అడ్డుపడకుండా చాలా నీట్గా కలుపుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ దూరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా ఫ్రై అవ్వగానే తీసేసుకోండి పక్కకి. డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత మిగిలిన నెయ్యిని పక్కకు తీసి పెట్టుకోండి. 1 కప్ బెల్లం తురుము యాడ్ చేసుకోండి. 1/2 కప్పు నీళ్ళు. బెల్లాన్ని మంచిగా కరిగించుకోండి. ఈ బెల్లాన్ని మొత్తం మంచిగా కరిగించుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ని వడకట్టుకోండి స్ట్రైనర్ తోటి. ఇలా వడకట్టుకోండి మిశ్రమాన్ని. ఇందులో ఏదైనా చెత్త ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది. మిగిలిన ఆ సిరప్ని, వడకట్టుకున్న సిరప్ని మళ్ళీ ప్యాన్లోకి వేసుకోండి. ఈ వడకట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, పాకం రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా బబుల్స్ వచ్చిన తర్వాత చూసుకోండి. ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని చూసుకోండి. ఇదిగోండి మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. ఒక ఉండలాగా చుట్టగలిగితే కనుక అయిపోయినట్టే పాకం. ఇదిగోండి ఇంకా కొంచెం కావాలి, ఇంకొక 1/2 మినిట్ అయితే వచ్చేసినట్టే. మళ్ళీ ఒక్కసారి చూసుకోండి. ఒక 1/2 మినిట్ తర్వాత ఇదిగోండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది.
ఇదిగోండి ఇలాగ ఉండలాగా దగ్గరగా అవుతుంది కదా. ఇదిగోండి ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నది ఒక్కసారి మళ్ళీ కలుపుకోండి, పైన నీరంతా వచ్చేస్తుంది. సో ఒక్కసారి కలుపుకొని యాడ్ చేసుకోండి. ఇందులో యాడ్ చేసుకున్న వెంబటే మిక్స్ చేసుకోండి. ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటుంది, సో తొందరగా మిక్స్ చేసుకోండి. ఇదిగోండి కొంచెం పిండి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో ఇలా నిదానంగా స్లోలో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలి. కుకింగ్ అంతా స్లోలో పెట్టుకునే చేయాలండి. 20 మినిట్స్ పడుతుంది ఇది కుక్ అవ్వడానికి. ప్యాన్ నుండి ఇలా పట్టుకోగానే విడిపోతే కనుక రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి 1/4 కప్ వరకు పడుతుంది. 1/4 కప్ నుంచి ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా అనుకోండి, కొంచెం హాఫ్కి తక్కువగా. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా స్లోలో పెట్టుకొని మాత్రమే చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది. వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. మళ్ళీ మనం నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తుంది హల్వా. ఇప్పుడు ప్యాన్కి అంటకుండా వచ్చేస్తుంది కదా. ఇదిగోండి ప్యాన్కి అంటకుండా నీట్గా దాని నుంచి వచ్చేస్తుంది. సో ఇక్కడ మీకు ఇలా కాకుండా ఎలా రెడీ అయిందని తెలుసుకోవాలి అనుకుంటే చిన్న ముక్క తీసుకొని ఇలా బాల్లా చుట్టుకోండి. ఇంకా అతుక్కుంటుంది కదా, ఇలా అతుక్కోకుండా ఉండాలి. ఇదిగోండి హల్వా రెడీ అయిపోయింది. ఇలా చిన్న బాల్ లాగా తీసుకొని టెస్ట్ చేసుకోండి. అంటకుండా మనం బాల్లా చుట్టుకోగలిగితే కనుక హల్వా రెడీ అయిపోయినట్టే. ఇంకొక 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. నేను నార్మల్గానే సర్వ్ చేసుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీ అండ్ సాఫ్టీగా ఉండే వీట్ ఫ్లోర్ హల్వా రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.